अत्यद्भुतानि कर्माणि कर्मनिश्चयाः विचित्रिताश्च कथा योगाः जन्म चाग्रमणुप्रमुखकृतिं भवता पुण्यं प्राणं श्रद्धेन करणसुखं श्रौते वीणादि अमृतं संयुतं धर्मपूर्णां वै त्रैलोक्यं लोकम् अर्जुनेन कृष्णगन्धानां वै तत्र भगवान् ब्रह्मविष्णुः सूत उवाच श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। तत्रापि जन्मशतकोटिषु मानवत्वं तत्रापि जन्मशतकोटिषु ब्राह्मणत्वं वैष्णवत्वं भक्तरत्वं येसु ಕಾರ್ಯಗಳ ಕಳೆದು 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಗಳ ದಾಟಿ ಬಂದ ಈ ಶರೀರ ತಾನಲ್ಲ ತನ್ನದಲ್ಲ ಮೇಲಾಹುದಲ್ಲ. మానవ జన్మ శ్రీగురుభ్యో నమః. మానవ జన్మ చాలా అరుదైనటువంటిది, మళ్ళీ మళ్ళీ లభించేది కాదు. ఎన్నో కోట్ల జన్మల తర్వాత లభించే అత్యంత పుణ్య ప్రభావం వల్ల లభించే దివ్యమైన శరీరం ఈ మానవ శరీరం, మానవ జన్మ. ఈ మానవ శరీరాన్ని పొందిన తర్వాత కూడా బ్రాహ్మణ్యం సామాన్యమైనటువంటి కాదు. జాత్యా బ్రాహ్మణ్యం ఏదైతే ఉందో చాలా కఠినమైనది. క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు గాది కుమారుడుగా, ఇంద్రుడే గాది, ఆ గాది కుమారుడుగా అవతరించిన తర్వాత తాను వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చక్కటి ఆతిథ్యాన్ని పొందుతాడు. ఆతిథ్యం వల్ల సంతోషిస్తాడు. దానితో సంతోషించే అంత మాత్రం కాకుండా అసూయపడతాడు. ఒక రాజ్యాల్లో లేనటువంటి, పట్టణాల్లో లేనటువంటి సదుపాయాలు ఎక్కడున్నాయి? వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో ఉన్నాయి. ఈ సదుపాయం నా రాజ్యంలో ఉంటే ఆ కీర్తికి నేను పాత్రలు అవుతాను కదా అని అసూయ. వశిష్ఠుడికి ఇంత సామర్థ్యం ఎలా వచ్చింది? ఈ కామధేయం వల్ల వచ్చింది. ఈ కామధేయం నా దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ కామధేయం
కాదన్నది ఎవరు? వశిష్ఠుడు. మీరు నాకు వరం ఇచ్చిన బ్రహ్మర్షి అయ్యావన్నా నాకు సంతోషం కాదు. ఎవరు కల్పించుకోవాలి? వశిష్ఠుడు నన్ను ఓకే అన్నాడు, యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి వశిష్ఠుడిని స్వయం బ్రహ్మదేవుడు పిలిచి నేను బ్రహ్మర్షి అని చెప్పవయ్యా, అయితే నేను మొదలు పెడతానంటే చివరికి అప్పుడు బ్రహ్మర్షి అని చెప్పి ఆయన అంటే ఆయనకు సంతృప్తి అవుతుంది. అలాంటి ఒక బ్రాహ్మణ్యాన్ని పొందాలి. జాత్య బ్రాహ్మణ్యం లేనటువంటి బ్రాహ్మణ్యాన్ని పొందాలి, విష్ణుపరుడు అవ్వాలి, బ్రహ్మర్షి గొప్ప స్థానాన్ని పొందాలంటే కనీసం 8,000 సంవత్సరాలు తపస్సు చేస్తారని అనాయాసంగా నిష్ఠుడికి ఏదైనా ఉందంటే కేవలం భగవద్గీత. అంటే భగవద్గీత ఇచ్చినటువంటి పాప పరిహారమైనటువంటి భగవద్నామానికి ఇచ్చినటువంటి పాప పరిహారమైనటువంటి ఒక శక్తి మనకు లేదు. అందుకే ఉంటారు అదే కనిష్టపక్షంగా అంత చేయలేని సామర్థ్యం ఉన్నది కాదు. లేదా భక్త్యాశ్రీ శివమారాధ్య కులదైవమైనటువంటి రుద్రదేవుల వారిని ఆరాధించి అభిషేకాలు అభిషేక ప్రియం ప్రియ శివ అన్నట్టుగా అలంకార ప్రియం విష్ణు అన్నట్టు ఆయన ప్రీతికరమైనటువంటి అభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు ఇలాంటివి ఏకాదశులు అలా చేసి రుద్రానుగ్రహాన్ని పొంది సంతానాన్ని పొందవచ్చు. దాంట్లో మొదటి స్థానాన్ని పొందినటువంటి ఉపాయం ఏంటంటే హరివంశం. హరివంశం యొక్క మహిమను ఆయా గ్రంథాలు అక్కడక్కడ చాలా చక్కగా వివరించి ఉన్నారు. మరి అలాంటి హరివంశ కథాభాగాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి హరిపర్వము, రెండవది విష్ణుపర్వం అని 2 భాగాలుగా విభజిస్తారు. దాంట్లో హరిపర్వం అంటే కృష్ణావతారానికన్నా పూర్వము జరిగినటువంటి అనేక రాజుల యొక్క కథలు, అంతేకాకుండా రామావతారం. ఏ పురాణమైనా కానీ దాంట్లో అది పురాణము అని అనిపించుకోవాలంటే పురాణం నవలక్షణం అన్నట్టుగా దాంట్లో దశావతార వర్ణన ఉండాలి. అంతేకాకుండా రౌచ్య బహుచ్య స్వయంభూ మన్వంతరమే మొదలైనటువంటి 14 మన్వంతరాల యొక్క కథలు, మత్స్యాది అవతారాల యొక్క కథలు, భగవంతుడి యొక్క సృష్టి స్థితి సంహార ప్రక్రియలు ఇవన్నీ ఎక్కడైతే